ఆదిమధ్యాంతరహిత దేవా, ఆనంద నిలయ శ్రీయేసుదేవా, ఆదరణకర్త పవిత్రాత్మా, త్రియేక దేవా, నమస్తే నమస్తే నమో నమస్తుతే. పుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్పించాం, వందన హృదితో వడి వడి నుండి వరములు కురిసే వేళ, పుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్పించాం, వందన హృదితో వడి వడి నుండి వరములు కురిసే వేళ, పుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడచెను మోషే, పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడచెను మోషే, వక్ర మార్గములు సక్రమమై, మన వక్ర మార్గములు సక్రమమై, సంస్కృతి పాడగా నూతన హృదితో సంస్కృతి పాడగా వరములు కురిసే వేళ, పుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్పించాం, వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ, పుత్రుని పూజకు వేళ. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర ఆలకించము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకము, నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడైన దేవా, నా చేయి చాచి పట్టుకో, నన్ను విడవకము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. అందరూ రెండు చేతుల పైకి లేపి
తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా సామాన్య కాలం 11వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఒక రోజంతా ఒక వ్యక్తి, ఒక సింగ్ అనేటువంటి వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ రైల్లో ఒక తల్లి కూతుర్ని కలవటం జరిగింది. చక్కగా మాట్లాడుకున్నారు, భోజనాలు పంచుకున్నారు, తినుబండారాలు పంచుకున్నారు. వాళ్ళ ప్రయాణం చాలా సాఫీగా సాగింది. చివరికి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకున్నారు. ఇక ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఆ చిన్న పాప, వాళ్ళ కూతురు ఆయన్ని ఒక మాట అడిగిందంట. అయ్యా సింగు గారా, మీకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసా? ఇదే ప్రశ్న అడిగింది. మీకు యేసు ప్రభు గురించి తెలుసా? ఆయన ఏం మాట్లాడాలి, అంతే ఇంటికి వెళ్ళిపోయాడు అడ్రస్ తీసుకొని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి కల్లోకి అదే ప్రశ్న వస్తుందంట, నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా, యేసు ప్రభు తెలుసా అని. ఎవరు యేసు ప్రభు అని చెప్పి ఇంటర్నెట్ తీసి, గూగుల్ తీసి ఇక వెతకటం ప్రారంభించాడు కంప్యూటర్లో. చివరికి బైబిల్ చదవాలి అని తెలుసుకున్నాడు. మత్తయి సువార్త కాన్నించి ప్రారంభించి దర్శగ్రంథం దాకా చదివాడంట. చదివిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, నిదానముగా నెమ్మదిగా యేసు ప్రభువులో ఉన్నటువంటి మంచితనాన్ని ఆయన అలవాటు చేసుకోవడం ప్రారంభించాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి దయ తన దయగా, యేసు ప్రభువులో ఉన్నటువంటి పవిత్రత తన పవిత్రతగా, పాపము చేయనటువంటి క్రీస్తుని ఆయనలో అలవర్చుకొని ఆ పాపానికి దూరముగా ఉండటం ప్రారంభించాడు. పవిత్రమైనటువంటి జీవితంలోకి వెళ్ళటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి జీవితంని జీవించడం ప్రారంభించాడో తన జీవితం మారటం ప్రారంభమైంది. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. తన కుటుంబం దీవించబడుతూ ఉంది. ఇక వెంటనే ఆ ప్రశ్న అడిగిన అమ్మాయిని కలవాలనుకొని వచ్చాడు. ఆ అడ్రస్ పట్టుకొని, ఆ చిరునామా పట్టుకొని వచ్చాడు. వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని కలిశారు. అమ్మా, మీ కుమార్తె ఎక్కడ, చిన్న పాప అని అడిగాడు. ఆ అమ్మాయి లోన ప్రార్థన చేసుకుంటా ఉంది. వెంటనే ఆ అమ్మాయిని పిలిపించండి అన్నాడు. ఆ పాప వచ్చింది. వెంటనే అడిగింది, అంకుల్ బాగున్నారా అంటే, అమ్మా నువ్వు అడిగిన ఆ ప్రశ్న నా జీవితాన్నే మార్చిందమ్మా. నీకు క్రీస్తు తెలుసా అన్నదే, నేను తెలుసుకున్నానమ్మా. తెలుసుకోవటమే కాదు, ఆయనలాగా జీవించడానికి ప్రతి నిత్యము ప్రయత్నం చేస్తున్నానమ్మా అన్నాడంట. గమనించనిపోయేది ఏం బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు క్రీస్తుని తెలుసుకుంటున్నామే, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉంటున్నామే, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నామే, ప్రతిరోజు కూడా మనలో ఆత్మ పరిశీలన ఉందా? ప్రతిరోజు కూడా నేను క్రీస్తులాగా జీవిస్తున్నానా అని చెప్పి నిద్రపోయే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా? ఎందుకు చేసుకోవాలి ఫాదర్ అని మీరు అడగవచ్చు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం, యెషయా ప్రార్థన చేస్తా ఒక మాట అంటాడు, దేవా నా పాపములు అడ్డుగోడగా ఉన్నాయి, నా ప్రార్థన నీ సన్నిధికి చేరట్లేవయా అంటాడు. మన జీవితంలో కూడా అంతే దేవుడు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనం. అంటే పవిత్రమైనటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాలంటే మన జీవితంలో పాపం అనేది ఉండకూడదు. ఎందుకంటే పాపానికి దేవుడు వ్యతిరేకి. మరేంది స్వామి, మరి ఎలాగా, మేము తప్పు చేస్తున్నాం కదా అనొచ్చు మీరు కూడా. మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? పాపం చేయని వాళ్ళు ఉన్నారా? పౌలు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం, అందరూ పాపాత్ములే, ఎవడు కూడా నీతిమంతులు లేడు ఈ లోకములో. మరి ఎలాగా? పరిష్కారం ఏంటి? అందరూ తప్పు చేస్తున్నాం కదా, పరిష్కారం ఏంటి? ఒకటే పరిష్కారం దేయం బిడ్డలారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం, ఒకటే పరిష్కారం. ఎవడైతే తమ పాపములను ఒప్పుకుంటాడో వాడు దేవుని దయను పొందుకుంటాడు.
ఎవడైతే తన పాపాలు ఒప్పుకోడో వాడు దేవుని దయను పొందుకోడు. దర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఏంట సొల్యూషన్, ఏంట పరిష్కారము అంటే పాపమును ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం. లూకాసు వార్త 15:10 ఒక్క పాపాత్ముడు పశ్చాత్తాపడితే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు సంతోషిస్తారంట. పరలోకమే ఆనందం అంట, ఆనందం పరలోకములో. జాగ్రత్త గమనించని దేవులారా, మనము దేవునికి ఆనందాన్ని చేకూర్చే బిడ్డలుగా ఉండాలి, ఆనందాన్ని తీసుకుని వచ్చే బిడ్డలుగా ఉండాలి. అంటే ఏం చేయాలి? పునీత పాద్రి పియో గారు అంటారు, దేవుని దగ్గరికి వచ్చే 5 మార్గాల్లో ఒకటి ఆత్మ పరిశీలన అంటాడు. దేవుని దగ్గరికి చేర్చే 5 మార్గాల్లో ఒకటి ఆత్మ పరిశీలన. ఆ ఆత్మ పరిశీలన లేకుండా ఏ వ్యక్తి దేవుణ్ణి చేరలేడంట. ఎందుకంటే తను ఎటు వెళ్తున్నాడో తెలుసుకోవాలి. ఈరోజు పట్టణాలన్నీ కూడా ఏం తెలియచేస్తున్నాయంటే మనం ఈ లోకానికి సంబంధించిన బిడలం కాదు, మనందరము కూడా పరలోకానికి సంబంధించిన బిడలమంట. పరలోక పౌరులు మనమందరము కూడా ఆయన రాజ్యానికి వారసులమంట. కనుక ఆయన రాజ్యానికి వారసులము కాబట్టి ఆయనలో ఉండాలంటే, ఆయన రాజ్యములో ఉండాలంటే ఒకటే మార్గం, పశ్చాత్తాపడటం. ఇప్పుడు జాన్ క్రిస్టోస్టం గారు ఒక మాట అంటారు, దేవుడు మనల్ని పాపము చేస్తున్నందుకు కాదంట శిక్షించేది, దేవుడు మనం తప్పు చేస్తున్నామని చెప్పి శిక్షించడంట. దేవుడు ఎందుకు మనం శిక్షిస్తాడంటే చేసిన పాపానికి పశ్చాత్తాపం ఉండదు చూసారా, పశ్చాత్తాప పడం చూసారా, అప్పుడు దేవుడు శిక్షిస్తాడంట. కనుక దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కటే. 103వ కీర్తన 8వ ప్రభు కరుణామయుడు, దయామయుడు, ప్రేమపూరితుడు, నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. నువ్వు నశించిపోతున్నా చూసి ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడు వస్తావా అని తండ్రిలాగా ఎదురు చూసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, పట్టుకునే దేవుడు, వదిలేసే దేవుడు కాదు. అలాంటి గొప్ప దేవుడిని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది కరుణ పీఠం, దయగలిగినటువంటి పీఠం, దయగలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యే పీఠం. అలాంటి పీఠం ఎదుట మనం ఉన్నాము కాబట్టి దేవా నేను మన్నించయ్యా అంటే చాలు, ఆయన ప్రేమ కరిగిపోయింది, ఆయన హృదయం కరిగిపోయింది మన మీదకి. కనుక అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఇది మంచి సమయం, అనుకూల సమయం. ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్నారు. దేవా ఈ ఘోర పాపిని మన్నించయ్యా, ఇకనైనా నేను నీ బిడ్డగా ఉండే భాగ్యాన్ని కలగచ్చేయ్యా. అనేక సార్లు యవ్వనములో ఉన్నప్పుడు, ఆరోగ్యముతో ఉన్నప్పుడు నిన్ను ధిక్కరించా దేవా. నా తల్లిని గౌరవించలేదయ్యా, నా తండ్రిని గౌరవించలేదయ్యా, నా తల్లిని గౌరవించలేదయ్యా. అబద్ధ సాక్ష్యాలు పలికానయ్యా, మోహ తలంపులు తలంచానయ్యా, దొంగతనము చేశానయ్యా, నీ యొక్క నామాన్ని వ్యర్థముగా పలికానయ్యా, ఇతరుల సొమ్మును ఆశించాను దేవా. ఆదివారము అప్పు పండుగల్లో శరీరమైన కష్ట పనులు చేయకుండా నేను దేవా నీ పూజకు రావాలని తెలిసి కూడా రాలేదయ్యా. మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నాలో ఉన్నటువంటి దేవా నన్ను కరుణించయ్యా. వేడుకో బిడ్డ, వేడుకో. నీ దేవుడు నిన్ను అంటే ఇష్టపడే దేవుడు, నీ దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను మన్నించే దేవుడు మన దేవుడు. ఒక్కసారి నువ్వు అడుగు, యేసయ్యా నన్ను నీలా మార్చయ్యా, క్షమించయ్యని పాప క్షమాపణ అడిగి వేడుకుందాం. పరిశుద్ధుడగు దేవా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నంబర్ 232. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఈనవారైన సర్వేశ్వర పరలోకమున మారాయా. ఈనవారైన సర్వేశ్వర పరలోకమున మారాయా. పరమపితా వేడుతున్నాము మీ దయనీలలో కోరదము. మేము వేడుతున్నాము మీ దయనీలలో కోరదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. వినితై పశుతురాయినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. వినితై పశుతురాయినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. స్నేహితుడా లోక వెలసి మా ప్రభువా. లోక పిల్లలు వెలసి మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మహేశ్వరము. పైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణను నీవే. కవికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీన పడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు.
కావున నీ కృపా సహాయముతో నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడు అయినా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈనాటి పవిత్రమైన దివ్య పూజా బలిని అప్పిగట్ల శివరమ్మ మరియు కుమారు శివమ్మ బాలస్వామి చందు రోజా జయరావు సునీత జెస్సిక వారందరి కోసమును మరియు కుటుంబంలో మారణించినటువంటి యేసు సౌభాగ్యమ్మ జోజీ ప్రకాశం చిన్న సౌభాగ్యమ్మ మల్లవరపు శౌరమ్మ నీలమ్మ మరియమ్మ జావీరుల కోసం ఈ పవిత్రమైన దివ్య పూజా బలి సమర్పించబడుతుండగా మనము కూడా భక్తిగా ప్రార్థించుదాం. కురుచిగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము నుంచి 24వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము నుంచి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మును విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయుదును. దేశములోని వృక్షములన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునున్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 308. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా తల్లి నన్ను మరచినను మధురని దేవుడవు నీవేనయ్యా. తల్లి నన్ను మరచినను మధురని దేవుడవు నీవేనయ్యా. నీ ప్రేమ నేనేలా మరతునయ్యా. నీ ప్రేమ నేనేలా మరతునయ్యా. నీ కృపను నేనేలా విడతునయ్యా. నీ నీతి మార్గములో నడుపునయ్యా. నీ పరలోక ప్రార్థన
ఊపిరి నీవే నా యేసయ్యా. మనము ఈ భౌతిక శరీరమును జీవించినను లేక దానిని త్యజించుచను మనము ప్రభువును సంతోష పెట్టవలనను వాంఛితము. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన కానీ విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరము త్యజించి ప్రభు సన్నిధి చేరుటే మేలని తలంతము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలనే వాంఛితము. ఏలైనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అడగబడవలను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డివి కానీ భౌతిక శరీరమును వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 483. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవానుగాచిన జల ప్రళయములో నోవానుగాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
అతించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనము నుంచి 4వ అధ్యాయము 26వ వచనము నుంచి. ఆయన ఇంకను వారితో ఇట్లా పలికెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనిచుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లు పలికెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగను? ఏ ఉపమానముతో దాన్ని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్క అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినదంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరు కూర్చున్నారా? పైకి లేచి నిలబడండి. ఒక్క నిమిషం, ఏమనుకోకండి. అందరూ పైకి లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. ఓపుకున్న వాళ్ళు నిలబడండి, ఓపిక లేని వాళ్ళు కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ దేవుని యొక్క సహకారము కావాలి. ఎందుకంటే నడిపించేది ఆత్మ, విడుదలనిచ్చేది ఆత్మ, స్వస్థనిచ్చేది ఆత్మ. కనుక ఆ ఆత్మదేవుని మనస్ఫూర్తిగా ఈ పాట ద్వారా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అందరూ కలిసి పాడుకుందాం. నేను పాడుతూ ఉండగా అందరు నాతో కలిసి పాడండి. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. అందరూ రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధ
పరిశుద్ధాత్ముడా అందరూ రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా అందరూ పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా అగ్నిజ్వాలల వంటి ఆలుకవోలే ఆ పెదవులపైకి వందెందేవా అగ్నిజ్వాలల వంటి ఆలుకవోలే ఆ పెదవులపైకి వందెందేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం పరిశుద్ధాత్ముడా స్వాగతం అనావిపురవు అనాయకురవు ఆమోదపురవు ఆసేవిపురవు అనాయకురవు అనావిపురవు ఆమోదపురవు ఆసేవిపురవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 హల్లెలూయా 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 ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు కూడా ఆనందిస్తుందయ్యా ఆత్మదేవా ఏం చేసిందయ్యా ఆత్మదేవా ఇది రండయ్యా ఆత్మయ్యా ఏమి పరిగిరాని వాళ్ళమయ్యా ఏం చేసిందయ్యా ఈరోజు కలుగుతుందయ్యా నా ప్రాణాలకు నిశ్చయంగా దొరుకుతుందయ్యా ఏం చేసిందయ్యా ఏం చేసిందయ్యా ఆత్మదేవా ఆత్మదేవా ఏం చేసినాయా రెండు చెట్లు పైకి చేసినాయా చేసినాయా ఈ సంఘంలో చేసినాయా చేసినాయా ఆత్మదేవా వెంచేసి దేవా వెంచేసి రండి రండి నాపై రండి 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 నాలో రండి వెంచేసి రండి దేవా ఆత్మదేవా వెంచేసి రండి అయ్యా ఈ సంఘం మీదకి మీరొస్తే విడుదల మీరొస్తే దీవెన
మీరిస్తే స్వస్థత ఆత్మదేవ చేసి రండయ్యా. ప్రభువా, ప్రవక్తలు అభిషేకించారే, న్యాయాధిపతులు అభిషేకించారే, నీ శిష్యులు అభిషేకించారే, భయాందోళన తొలగించారే, అగ్ని నాలుకల రూపంలో వారి మీదకి వేంచేసి వచ్చారే. ఓ ఆత్మదేవా, ఈ సంఘం మీద కూడా బలముగా వేంచేసి రండయ్యా. రండి రండి నాపై రండి, రండి రండి నాలో రండి. ఓ ఆత్మదేవా, పాపాత్ములవయ్యా, మాకు తెలుసయ్యా, అనేక సార్లు పాపము చేసి నీకు దూరం అయిపోయి ఉన్నామయ్యా, క్షమించండి అయ్యా. ఓ ఆత్మదేవా, నీ అగ్నితో ఒక్కసారి నా హృదయంలో ఉన్న పాపాన్ని కాల్చివేయండి అయ్యా. నా హృదయం నీకు నివాస స్థానముగా ఏర్పాటు చేసే భాగ్యాన్ని కలుగొచ్చేయ్యా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ హృదయము కూడా నీ హృదయమేనయ్యా. నిందించి దేవా, ఏం చేసి రండి దేవా, ఏం చేసి రండయ్యా. నీ సప్త వరములతోటి, నీ అభిషేకాగ్నితోటి, నీ అభిషేకముతోటి అందరినీ కూడా ఆదరించండి అయ్యా. రండి రండి నాపై రండి, రండి రండి నాలో రండి. బిడ్డ, నువ్వు ఎంత దాహము కలిగి ఉంటే అంత దాహము తీరుస్తాడు ఆత్మదేవుడు. ఎంత ఆశ కలిగి ఉంటే అంతగా దిగొస్తాడు నీ మీదకి. బిడ్డ, ఎంత కోరిక కలిగి ఉంటే అంతగా దిగి వస్తాడు ఆత్మదేవుడు. పిలువు బిడ్డ, పిలువు, ప్రార్థన చేయి. దేవా, ఏం చేసి రండయ్యా, ఏం చేసి రండయ్యా. అభిషేకించండి అయ్యా, ఆదరించండి అయ్యా, ప్రేరణ కలిగించండి అయ్యా. జీవితాలు మారే ప్రేరణ, మార్పు వచ్చే ప్రేరణ, నీలో ఎదిగే ప్రేరణ నాకు కావాలి దేవా. ఏం చేసి రండయ్యా, ఏం చేసి రండయ్యా ఆత్మదేవా. అన్న మరియు తల్లి, ఆత్మదేవుణ్ణి మోసిన తల్లి, ఆత్మకు అభిషేకించబడిన తల్లి, నా కోసం ప్రార్థన చేయమ్మా. ఈరోజు ఇక్కడ చేరి మేమందరము ప్రార్థిస్తూ ఉండగా నీ దివ్య కుమారుని యొక్క భారమైనటువంటి అభిషేకము మేము పొందుకునే విధముగా అర్పించమని ప్రార్థించమని ఈ మమనవిని మనాథుని కుమారుడైన యేసు నామములో మరియ తల్లి జయప్ప గారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకరోజు గ్రామంలో ఒక వ్యక్తి అంట విచారణ గురువుని ఇంటికి పిలిచాడంట. విచారణ గురువు వస్తే ఇంటికి మనం ఏమిస్తాం? బంగారం వద్దులే, వజ్ర వైడూర్యాలు కూడా వద్దు. ఏమిస్తారు? సాధారణంగా ఒక గ్లాసు వాటర్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు. సరే, ఇంటికి పిలిచిన తర్వాత ఆ విచారణ గురువు అంట వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఇల్లు మొత్తం చూపించాడంట. విచారణ గురువు అన్నారంట, అబ్బా ఏముందయా నీ ఇల్లు, మామూలు కట్టి లేదుగా, భలే కట్టించావు, కోట్లు పెట్టి కట్టించావు, ఎన్నో డబ్బులు కుమ్మరించావు, భలే ఉంది, సూపర్ అన్నారంట. ఇదే ఉంది స్వామి, మనతో మామూలుగా ఉండదు. తూర్పున అదిగో ఆ కనపడే పొలాలని మనయే, మామూలు సంపాదించలాటు. పడమర కూడా బాగా సంపాదించా స్వామి, 50 ఎకరాలు ఉంది. దక్షిణాన 200 ఎకరాలు,
ఉత్తరంలో ఒక 100 ఇళ్ళు కట్టా, అద్దెలకి ఇచ్చా, అన్ని అపార్ట్మెంట్లే. అవును సంపాదించలేదు స్వామి, ఎరగ సంపాదించా, అన్నీ కూడబెట్టుకున్నా అన్నాడు. సరే మంచిదయ్యా, ఎరగదీశావు నీ జీవితాన్ని. తూర్పున 50 ఎకరాలు, పడమర 200 ఎకరాలు, ఇటేం ఉత్తరాన ఇల్లు అన్నావు, దక్షిణాన పొలాలు అన్నావు. సూపర్, బాగా కూడబెట్టుకున్నావు, బాగా సంపాదించావు. నీకు కాఫీ ఇచ్చాడంట మంచిగా, విచారణ గురువు స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ తాగి పోయేటప్పుడు ఒక బాంబు పేల్చాడంట. బాంబు అంటే బాంబు వేయటం కాదు. ఆయన ఏమన్నాడంటే విచారణ గురువు పోయేటప్పుడు, అయ్యా తూర్పున అది సంపాదించావు, పడమర అది సంపాదించావు, ఉత్తరాన అది, దక్షిణాది సంపాదించావు, మరి పరలోకానికి వెళ్ళటానికి ఏమైనా సంపాదించుకున్నావా ఆధ్యాత్మికముగా అన్నాడంట. స్వామి అవన్నీ మనకు తెలియదు స్వామి అన్నాడంట. స్వామి అవన్నీ నాకు తెలియదు స్వామి, అక్కడికి వెళ్ళటానికి అయితే ఏమీ సంపాదించుకోలేదు అన్నాడంట. ఇక వెంటనే విచారణ గురువు అన్నారంట, అయ్యా ఇప్పటి నుంచైనా సరే మారు, ఇప్పటి నుంచైనా మారు, అక్కడికి వెళ్ళటానికి నువ్వు సంపాదించుకోయ్యా. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడవయ్యా, నీవు క్రైస్తవుడవయ్యా, క్రీస్తుని మోస్తున్న బిడ్డవయ్యా. క్రీస్తుని మోస్తున్న బిడ్డ అంటే, క్రైస్తవుడు అంటే ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. మరి మనం ఎవరికి సంబంధించిన వారు, ఏ లోకానికి సంబంధించిన వాళ్ళం మనం? అమ్మా చూద్దాం బైబిల్ గ్రంథ ప్రకారం, సరేనా? ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళము చూద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. కానీ మనము ఎవరి పౌరులము? పరలోక పౌరులం, అంటే పరలోక బిడ్డలము. చదువమ్మా. దివి నుండి మన రక్షకుడు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచి ఉన్నాము. ఆయన వస్తాడు, మనందరం ఆయనతో ఉండబోతున్నాము, మనం పరలోకానికి చెందిన బిడ్డలమని చెప్పి స్పష్టముగా పౌలు గారు ఏం తెలియచేస్తున్నారు? మనం పరలోక బిడ్డలమని తెలియచేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియ బిడ్డ. ఇంకొక వాక్యం తీసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చూద్దాం. యేసు వంగకు తిరిగి ఆ దొంగ ఏమంటున్నాడు చూడండి. యేసయ్యా నీ రాజ్యములోకి ప్రవేశించినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా. యేసు ప్రభు ఏమన్నారు అక్కడ? నేడే నీవు నాతో కూడా పరలోకములో, చూడండి, పరలోకములో ప్రవేశించదవు. పరలోకము గురించి ఉపమానాల ద్వారా యేసు ప్రభు చాలా స్పష్టముగా ఈరోజు సుశేషపట్నంలో వివరించారు. అంటే మనందరము కూడా ఎవరికి చెందిన వాళ్ళము అంటే పరలోకానికి చెందిన వాళ్ళము, పరలోక పౌరులము, పరలోక బిడ్డలము, దేవుని బిడ్డలము, ఈ లోకానికి సంబంధించిన బిడ్డలము కాదు. స్పష్టముగా అర్థం చేసుకోండి దేయం బిడ్డలారా. ఇక మూడవది యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఓ తండ్రి, ఈ ప్రజలను నువ్వు నాకు ఇచ్చావు, నీవు నాకిచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమునే. చూడండి, యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నా తండ్రి, నేను ఉండు స్థలములో నా ప్రజలు కూడా ఉండాలి. మరి యేసు ప్రభు ఎక్కడ ఉన్నారండి? యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? గమనించని దేయం బిడ్డలారా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాలు చూద్దాం. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూడగా, చూడండి, మనం పరలోకానికి చెందిన బిడ్డలము. ఆయన కన్నులు కూడా పరలోకం వైపే ఉన్నాయి. మనందరం పరలోకానికి చెందిన బిడ్డలము. ఇప్పుడు చూద్దాం ఏమైంది అక్కడ. అతడికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్క
ప్రక్కన యేసు నిలబడి ఉండుట కనబడను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్నారు. మరి మనము కూడా ఎవరికి చెందిన బిడలము? ఎక్కడికి చెందిన బిడలము? పరలోకానికి చెందిన బిడలము. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడుగా నువ్వు ఇది మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితంలో ఇది నువ్వు మర్చిపోకూడదు. నీవు ఈ లోకానికి చెందిన బిడ్డవు కాదు. నీ కళ్ళు, నీ చూపు, నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు నడిచే ప్రవర్తన అంతా కూడా పరలోకం వైపు నడిపించే విధముగా ఉండాలి. దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విధముగా ఉండాలి. దేవుని వైపు దృష్టి పెట్టే విధముగా ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీ అందరికీ. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కడరాత్రి భోజనం ఫోటో చూసారా? కడరాత్రి భోజనం సమయం ఫోటో చూసారా? పటం ఇక్కడ ఉందా? పీఠం ముందు ఉన్నారు చూడండి అందరూ. లేదా? ఉందా లేదా? ఉంది, అడు చూడండి ఒకసారి. దాన్ని వేసిన వాళ్ళు డావిన్సీ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని చక్కగా గీశాడు. ఇటలీ దేశంలో గోడ మీద గీశారంట. ఇక రోడ్డు మీద పోయే వాళ్ళందరంట యేసు ప్రభుని చూడట్లా. యేసు ప్రభు ముందు పాత్ర ఉంటుంది చూడండి, మీరు గమనించండి, రొట్టె పాత్ర ఉంటుంది. ఆ పాత్రను చూసి అందరూ అన్నారంట, అబ్బా ఏముందయ్యా పాత్ర దగదగ మెరిచిపోతుంది అన్నారంట. పాపం చాలా బాధ అనిపించింది ఆయనకి. బాధ అనిపించి, ఈ లోకములో ఉన్న జనులు పైన మెరిసే మెరుపులే వాళ్ళకి కావాలి, ఆ పాత్ర వెనక ఉన్నటువంటి వ్యక్తిని మర్చిపోతున్నారు. ఆయన మెరుస్తున్నాడు, ఆయన గొప్పవాడు అంటలేదని చెప్పి వెంటనే పాత్రకు రంగు తగ్గించేసి యేసు ప్రభు యొక్క ముఖానికి రంగు పెంచాడంట. ఇక వెంటనే దాన్ని పోయి వాళ్ళు అన్నారంట, అబ్బా యేసు ప్రభు ముఖము ఎంత వెలిగిపోతుందో అన్నారంట. జాగ్రత్త గమనించని దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో సాతానుడు మోసం చేసేది ఇలాగే. నిన్ను, నీ కంటిని, నిన్ను, నీ చూపుని, నీ ఆకర్షణలు, నీ ఆలోచనలు ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉన్న వస్తువుల వైపు తిప్పుతాడు. నువ్వు నాశనం అయితే వాడికి ఆనందము. సాతానుడు అనేవాడు చాలా చాలా కఠినుడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా శోధించబడాలని చెప్పి సాతాన్ని ఇవ్వలేదు. ఈ శోధనలు మనమే కలిగించుకుంటూ ఉంటాం. ఆకర్షణకు లోనైపోయి మనం ఈ శోధనలో గురైపోయి పరలోక పౌరులమని, దేవుని బిడ్డలమని మర్చిపోయే విధముగా సాతానుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా చేస్తాడు. అందుకే మన ఆత్మను మనం కోల్పోతే సాతానుడికి ఎంత ఆనందమో. అందుకే పునీత చిన్న తెరెస్సమ్మ గారు ఒక మాట అంటారు, క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా క్రీస్తును సంపాదించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తును సంపాదించుకున్న వాడికి ఏ కొరత ఉండదంట. క్రీస్తును సంపాదించుకున్న వాడికి ఏ కొరత ఉండదంట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. నువ్వు జాగ్రత్త ప్రియ బిడ్డ, క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు బిడ్డవు కాబట్టి జాగ్రత్త. ఎట్టి లోభమునకు నువ్వు లోను కాగాకు. ఏలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా స్పష్టముగా తెలియచేశారు, నీ జీవితము బిడ్డ నీ సిరి సంపదల సమృద్ధిలో లేదు. కానీ 2వ జానపల్ పాపు గారు అంటారు, ఆయన పునీతురా కాదా చెప్పండి? పునీతురా కాదా? పునీతుడే. తెలిసిన నిజాన్ని బల్లగుద్దినట్టు చెప్పాలి. మదర్ తెరెస్సమ్మ గారు పునీతురాలే, గుర్తుపెట్టుకోండి, సరేనా? ఈ 2వ జానపాల్ పాపు గారు అంటారు, ఈ లోకమంట, ఈ మారుతున్న లోకములో చాలా మంది ప్రజలు అనుకుంటున్నారంట, ఈ మారుతున్న లోకములో చాలా మంది ప్రజలు అనుకుంటున్నారంట, ఈ డబ్బులోనే నిజమైనటువంటి ఆనందం ఉంది అనుకుంటున్నారంట. ఇది ఆయన అనుభవమే చెప్తున్నారు. చూడండి, ఈ మారుతున్న లోకములో అంట ప్రజలంట నిజమైనటువంటి ఆనందము డబ్బులోనే ఉందని దాని వెనుక పరిగెత్తుతున్నారంట. ఇది ఆయన అనుభవం. ఇదే ప్రభువు కూడా చెప్పింది, మానవుని జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు.
యోహాను అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ మాట స్పష్టముగా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. చదవండి, చెప్పండి, అందరు చెప్పండి. ఈ లోకమును గాని ఐకికమగు దేనిని మీరు ప్రేమించకూడదు. మీరు ఈ లోకమును ప్రేమించినచో మీకు తండ్రిపై ప్రేమ లేదు. నేను చెప్తాను, మీరందరూ చెప్పండి అమ్మా. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటిపైన మీరు ప్రేమను చూపించకాకండి. ఎవరైనా ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతా శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందరి అహంభావము తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవన్నీ లోకమునికి సంబంధించినవి. ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవియగును. చూడండి, ఇది మనం చేయాల్సింది. లోకము అశాశ్వతము, దేవుని చిత్తమును చేయువాడు శాశ్వత జీవి అవుతాడు. అంటే దేవునితో నిత్యము ఉంటాడు. కనుక మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరికి సంబంధించిన వాళ్ళము అంటే పరలోకానికి సంబంధించిన వాళ్ళం. మరి పరలోకానికి సంబంధించిన బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఒకరోజంట ఓ చిన్న పిల్లవాడు ఫాదర్ దగ్గరకు వచ్చాడంట. ఫాదర్ దగ్గరకు వచ్చి అన్నాడంట, స్వామి క్రికెట్ ఆడదామా అన్నాడంట. ఏరా నీ ఖాళీగా ఉంది అని నన్ను కూడా ఖాళీగా ఉండమంటావా, క్రికెట్ ఆడమంటావా అన్నాడంట. వీడి ప్రశ్న అడగంగానే ఫాదర్ కోపం వచ్చి అన్నాడంట, అరే పాప సంగీతం చేశావా అన్నాడంట. పాపాన్ని ఒప్పుకున్నావా అన్నాడంట. ఈ వెంటనే మన కుర్రవాడు అన్నాడంట, ఫాదర్ అసలు నీ పాపం చేయను ఫాదర్, నాలో పాపం లేదన్నాడంట. నేను పాపం చేయను ఫాదర్, నాలో పాపమే లేదు ఫాదర్ అన్నాడంట. రే దొంగ నేల, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. తిట్టాడంట స్వామి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, పాపం నువ్వు చేస్తున్నావు, నువ్వు పాప సంగీతానికి రా అని ఫాదర్ గారు అంటే వెంటనే ఆ పిల్లవాడు అన్నాడంట, ఫాదర్ నేను పాప సంగీతానికి రావాలంటే నేను చేసిన పాపం ఏంటి మీరు చెప్పండి అన్నాడంట. వెంటనే ఫాదర్ గారు బాగా ఆలోచించి, అరే నువ్వు చేసిన పాపం నేను రేపు పొద్దున్న చెబుతా, బాగా ఆలోచించుకొని చెబుతా, నీ కోసం ప్రార్థన చేస్తా, జాగరణ ప్రార్థన చేస్తా, దేవుడితో మాట్లాడతా, దేవుడి దగ్గర తెలియజేసుకొని నీకు తెలియజేస్తారా దేవుడు చెప్పింది పో అన్నాడంట. వీడు ఉదయాన్నే భయంతో వచ్చాడు స్వామి దగ్గరికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫాదర్ గారు పాపం. అప్పుడే తలుపుల దగ్గర ఉన్నాడంట దేవాలయం ముందు. పూజ అయిపోయిన తర్వాత స్వామి బయటకు రాగానే వీడు ఏడుస్తున్నాడంట. అరే ఎందుకురా ఏడుస్తున్నావంటే, స్వామి నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు అన్నాడంట. ఎందుకురా అంటే, మీరెక్కడ నేను చేసిన పాపం చెబుతారని నాకు భయం వేసింది అన్నాడంట. నువ్వేం బాధపడగాకరా రే, నువ్వేం బాధపడగా. ఏంది స్వామి, మరి నేను చేసిన పాపం దేవుడు ఏమైనా చెప్పాడా మీకు, చెప్పండి స్వామి అన్నాడంట. నీ కోసం రాత్రంతా జాగరణ ప్రార్థన చేశా అన్నాడంట స్వామి. నేను ఎప్పుడు జాగరణ ప్రార్థన చేయలేదురా, నీకోసమే జాగరణ ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాను నీ పాపాన్ని చెప్పమని. దేవుడు నాకు చెప్పాడు నువ్వు చేసిన పాపము. మళ్ళా దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు నాకు, నువ్వు చేసిన పాపం అంట నేను నీకు చెప్పకూడదంట, నువ్వే పాప సంగీతం నాకు చెప్పాలంట అన్నారు. వెంటనే ఆ కుర్రవాడు అన్నాడు, స్వామి తిరిగి నా కిందే మంట పెట్టారుగా అన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం పరలోక పౌరులమని చెప్పి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే, నేను బాగానే ఉన్నా ఫాదర్, బాగానే ఉన్నా. మనం నిజ జీవితంలో చేస్తున్న 4 తప్పులు మీ అందరూ చెప్తాను. దేవుడు, ఈ 4 తప్పులు చేస్తే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళము.
మొట్టమొదటిగా పోయేది బిళ్ళరా, మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8-9 వచనాలు. మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకున్నచో మన యందు ఏ మాత్రము సత్యము లేదు. జాగ్రత్త గమనించని ఏం బిళ్ళరా, చాలా సందర్భాల్లో ఆ చిన్న పిల్లవాడిలాగా, ఆ కుర్రవాడిలాగా నేను బానే ఉన్నా స్వామి, పాపము చేయలేదు, నేను పుణ్యాత్ముణ్ణి, మంచి జీవితాన్ని జీవిస్తున్నా ఫాదర్ అంటారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా అనుకుంటే నీవు ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఒకటి. రెండవది, నీలో ఏమి లేదు, సత్యము లేదు. నీలో ఏమి లేదు, సత్యము లేదు. అంటే యోహాను రాసిన సువిశేషము 14వ అధ్యాయం 6వ వచనం ఏమనుంది? ప్రభు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము. అంటే నేను తప్పు చేయలేదు, నేను పాపము చేయలేదు, బానే ఉన్నాను అని చెప్పి ఎవడైనా ఆత్మవంచన చేసుకుంటే వానిలో సత్యము లేదు. సత్యము లేదు అంటే యేసు ప్రభు వానిలో లేనట్లే. యేసు ప్రభు నీలో లేకపోతే నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డగా ఎలా ఉంటావు పోయి దేవుని బిడ్డ? నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డగా ఎలా ఉంటావు? యేసు ప్రభు నీలో లేడు కదా, నేను పాపము చేయలేదు అంటున్నావు కదా. నువ్వు పాపము చేయలేదు, నేను బానే ఉన్నాను అంటే నీలో దేవుడు లేడు, నువ్వు అసత్యాన్ని పలుకుతున్నావు. అసత్యం ఉన్న చోట దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సత్యము కలిగిన దేవుడు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటున్నావు, నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోతున్నాం. దేవానాలు నిర్మల హృదిని సృజింపుము, దేవా నాలో స్థిరమైన మనస్సును కలిగించుము, నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకయ్యా, నీ ఆత్మను నా నుంచి తీసివేయకయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, ఈ పాపి మనసును మార్చుమయ్యా. ఇది 51వ కీర్తనలో దావీదు మహారాజు పాడతాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, యా తల్లి గర్భమందు నేను కిల్మిషాత్ముడను, పుట్టినప్పటి నుండే పాపాత్ముడను అని, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పాపాత్మున్నయ్యా అని ఒప్పుకుంటాడు. 10-11 వచనాల్లో, దేవా నీ ఆత్మ నా నుంచి తీసివేయగాకయ్యా, నీ సోపుతో నన్ను కడుగయ్యా అంటాడు, ఏడుస్తాడు, తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుని ఆత్మను మరలా పొందుకుంటాడు. చాలా సందర్భాల్లో మనం చేస్తుంది ఇదే. ఇది మొదటిది. రెండవది దేవుని యాక్టింగ్, నటిస్తాం. అందరం కూడా పాపం చేసి ఏం చేస్తాం తెలుసా? పాపము చేసి యాక్టింగ్, నటిస్తాము. దేవుల చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మీ అందరికి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను, ఆబేలు. దేవుడు ప్రత్యక్షమై కయీనుతో ఏమన్నాడు? కయీను, నీ యొక్క సహోదరుడు ఎక్కడా? 9వ వచనంలో ఎక్కడా ఏమంటాడు కయీను? నాకేం తెలుసాయా, నాకేం తెలుసు. యాక్టింగ్, నటిస్తున్నాడు. చూడండి అక్కడ కయీను, నాకేం తెలుసు, నేను వాడికి ఏమైనా కావలి వాడినా, కాపలాదారున్నా? మన జీవితంలో కూడా అంతే. క్రైస్తవుడిగా మనం పాపము చేసి, నేను చేయలేదయ్యా, నాకేం పని నటిస్తాం. దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఇది మొదటి తప్పు మనం చేసేది. రెండవది, వి బ్లేమ్ అదర్స్, అంటే మనము ఇతరులను నిందిస్తాం. మనం తప్పు చేసి ఏం చేస్తామంటే ఇతరులను నిందిస్తాం. మీ అందరికీ చిన్న ఉదాహరణ, ఆదాము అవ్వ. ఆదికాండంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆదాము ఏమంటాడు? అయ్యా నేను కావయ్యా చేసింది, ఇదిగో నా పక్కన ఉందే, ఈవిడే తినమంది నన్ను, ఈవిడ తినమంది నేను తిన్నా. మనం ఏం చేస్తాం? ఇతరుల మీద నిందలు వేస్తాం మనం తప్పు చేసి. ఆదాములాగా నేను కాదు, ఇదిగో ఈవే. ఆమెమంటది? నేను కాదయ్యా, యెహోవా దేవా, అదిగో పావు తినమని అంటది. చక్కగా తినది. యాపిల్ పండిస్తే
నోట్లో వేసుకొని. అందుకే యాపిల్ పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి మీరు. అంటే పాపము చేసి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం పిల్లరా, ఇతరుల మీద నిందలు వేస్తాం. ఇలా ఉంటే మనం దేవుని బిడ్డలు ఎలా అవుతాం? దేవుని రాజ్యములకు ఎలా వెళ్తాం? ఇక మూడవది ఏం బిడ్డరా, కవరప్. అంటే మనం కప్పిపుచ్చుకుంటాం. పాపము చేసి చేయలేదన్నట్లుగా, నేను చేయలేదన్నట్లుగా కప్పిపుచ్చుకుంటాం. మోషే కూడా ఏం చేశాడు? నిర్గమకాండము 2వ అధ్యాయము 11-12 వచనాల్లో మోషే ఒక హత్య చేస్తాడు. హత్య చేసి ఆ వ్యక్తిని ఇసుకలో పూడ్చిపెడతాడు. పూడ్చిపెట్టి నేను ఎక్కడ చేశానంటాడు. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసి మనం ఏం చేస్తాము? మట్టిలో దాచిపెడతాం, కప్పి పెడతాం, దాచిపెడతాం. ఇలా చేస్తే మనము దేవునికి నిజమైనటువంటి వారసులమేనా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, కాదు. నాలుగవదిగా డినైల్ ఆఫ్ సిన్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేసి పాపము చేసి మనం ఒప్పుకోం అసలుకి. అపోస్తుల కార్యంలో అననీయ సఫరియా వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, సఫీరా ఏం చేస్తారు? వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు? మొత్తం ఆస్తి ఇదేనా అంటే వాళ్ళు ఏమంటారు? ఇదేనయ్యా, మొత్తం తీసుకొచ్చాం, మీకే అంతా మీకే. తప్పు చేసి కూడా ఏం చేస్తాం? అందరము కూడా చేయలేదు అంటాం. అంతా మీకే ఇచ్చా, అంతా మీకే. అంతా అబద్ధం. వెనక్కి కొంచెం దాచిపెట్టుకుంటారు వాళ్ళు. మన జీవితంలో కూడా చేసే తప్పు ఇదే. మన జీవితంలో కూడా మనము చేసే తప్పు ఇదే. ఇక ఐదవదిగా న్యాయము పలికినప్పుడు, మనం ఒకరిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాడు మన మీదకి తిరగబడితే వాడి నాశనం చేస్తాం మనం. నువ్వు పాపము చేశావు, ఆ పాపాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే, అరే నువ్వు తప్పు చేశావురంటే మనం ఏం చేస్తాము? నేను చేయలేదురా, నీకెందుకురా, నువ్వు మెలకొని ఉండరా అంటారు. బాప్టిస్ట్ యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? అయ్యా, నీవు తప్పు చేస్తున్నా, నీ సహోదరుడి భార్యను ఉంచుకోవడం తప్పయ్యా అంటాడు. వెంటనే ఏం చేస్తాడు హేరోదు అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? బాప్టిస్ట్ యోహాను యొక్క తలను తీసివేస్తాడు, నరికి వేస్తాడు. అంటే ఇతరులు మనల్ని ప్రశ్న అడిగినప్పుడు మనం కోపడతాం, వాడిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపములో ఉన్నంతసేపు కూడా, దాన్ని కప్పిపెట్టుకున్నంతసేపు కూడా, దాన్ని భూస్థాపితం చేస్తున్నంతసేపు కూడా, నటిస్తున్నంతసేపు కూడా మనము దేవునికి సంబంధించిన బిడ్డలము కాదు. ఎందుకంటే పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనం, నిన్ను పిలిచిన దేవుడు పవిత్రుడు, నేను సృష్టించిన దేవుడు పవిత్రుడు, జీవాన్ని పోసిన దేవుడు పవిత్రుడు, కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6-7 వచనాలు. చూడండి, శక్తివంతమైన దేవుని హస్తంపై దేవుని బిడ్డలారా, ఆ హస్తానికి మీరు ఏం చేయాలి? వినమ్రులు తగ్గి ఉండండి ఆ హస్తానికి. చూడండి, నీ యుద్ధ సమయంలో, కష్ట సమయంలో దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ వహిస్తాడు, ఎప్పుడు శ్రద్ధ వహిస్తాడు. నీ దేవుడిని గురించి మర్చిపోవద్దు. తల్లి వదిలేసిన, తండ్రి వదిలేసిన, బాబాయ్ వదిలేసిన, దేవుడు శ్రద్ధ వహిస్తాడు నీ గురించి. నువ్వు దేవుడిని నమ్ముకో ప్రియ బిడ్డ, పాపానికి దూరముగా ఉండు. నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవి, పరలోకానికి సంబంధించిన బిడ్డవి. తర్వాత కనుక మీ విచారములన్నీ కూడా ఆయనపై మోపండి. తర్వాత మెలకువతో ఉండి, జాగరూకులై ఉండి, మీ శత్రువగు సైతానును, ఆ సైతాను అనేటువంటి సింహము మిమ్మల్ని ఎప్పుడు పడకూడదామని చెప్పి ఎదురు చూస్తున్నాడంట. కనుక మీరేం చేయాలి? దృఢ విశ్వాసముతో గట్టిగా వారిని ఎదిరించాలి. ఎలాగా? దృఢ విశ్వాసముతో. కనుక దేవుని బిడ్డలారా, గమనించండి, మన క్రైస్తవ జీవితం అంటేనే ఒక సవాల్. పరలోక రాజ్యానికి సంబంధించిన బిడలము అంటే మొట్టమొదటగా మనం పాపాన్ని ఒప్పుకోవాలి.
రెండవదిగా సర్వము ఆయనకు సమర్పించేసేయండి దేవుని బిడ్డలారా. వినయము కలిగి ఉండండి, ఆయన చూసుకుంటాడు. సర్వము ఆయన మీద వదిలేసేయండి. నీ ప్రయత్నం నువ్వు చేయి, విశ్వాసంతో నిలబడి సాతానికి లొంగిపోగాకు. సాతానుని పడగొట్టాలని చూస్తాడు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి, మంచిగా ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటా, పాపంలో పడను, బైబిల్ చదువుతాను, జపమాలు చెప్తాను అంటే చాలు. ఇక సాతాను నీ దగ్గరికే వస్తాడు. వీడు నా వాడేరా అంటాడు. నువ్వు ఎక్కడ బలహీనముగా ఉన్నావో అక్కడ నిన్ను బడగొడతాడు సాతానుడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ పూషాబల్లో పాల్గొనబోయే ముందు మనందరము కూడా దేవునికి సంబంధించిన బిడ్డలు మన జ్ఞాపకం చేసుకున్న ప్రతిరోజు ఆత్మపరిశీలన చేసుకోండి. మనం పరలోకానికి సంబంధించిన బిడ్డలము, ఈ లోకానికి సంబంధించిన బిడ్డలము కాదు. కనుక మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన యొక్క అన్నీ కూడా దేవుని బిడ్డలారా, ఆలోచనలన్నీ కూడా పరలోకం వైపు నడిపించే విధముగా ఉండాలి. అలా ఉండటానికి కావలసిన శక్తిని, బలాన్ని ఇవ్వమని ఆ ప్రభుని అడిగి వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. విశ్వాసంగా పరలోకమును నా సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీతిల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అవసరములను, నీ విన్నపములను ప్రభువు సమర్పించు. ఇది పరిశుద్ధ సమయం, దేవుణ్ణి అడిగే సమయం. ఆయన వాక్కును పట్టుకుని విశ్వాసంతో అడుగు. ప్రభు వాగ్దానము చేశారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, ప్రార్థనలో మీరు దేన్ని అడిగినా సరే తప్పకుండా పొందుతారని విశ్వసించండి అన్నారు ప్రభువు. అలాంటి విశ్వాసముతో అడుగు బిడ్డ. ఆర్థిక ఇబ్బందులతో ఉంటే అడుగు, సంతానము లేకపోతే అడుగు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అడుగు, వివాహము కోసం ఎదురు చూస్తున్నావా అడుగు, ఆగిపోయిన పనులు ఉన్నాయా అడుగు, దేవుణ్ణి ముందుకు తీసుకుని వెళ్ళమని. పాడి పంటలు ప్రారంభించబోతున్నావా అడుగు, 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించమని. నీ పిల్లల చదువులు ప్రారంభమైనాయా అడుగు, దేవుణ్ణి అన్నీ సరిచేయమని, దివ్య జ్ఞానముతో నింపమని, తెలివితో నింపమని, బంగారు భవిష్యత్తు ఇవ్వమని అడుగు బిడ్డ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు ప్రభువు. విశ్వాసముతో అడుగు బిడ్డ. నువ్వు నోరు తెరిచి అడిగినప్పుడు ఆయన సర్వము కూడా చూసుకుంటాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం బిడ్డ. ప్రార్థన చేయి, సమస్తము కూడా ఆయన్ని అడుగు, దీవించమని. ఓ ప్రభువా, మీరు చేస్తున్న ఈ ప్రార్థనలన్నిటినీ కూడా మీరు ఆలకించమని, వారి ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చమని ఈ మా మనవిని మనాదుని మీ కుమారుడని యేసు నామములో మరియు తల్లి జయప్ప గారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. పాట నంబర్ 600. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంజలి చేకొనుమా.
సత్యము కోరు మతమొకటి మనసుల నిండి ఉంది. వసుధను వీరముకై ఊపిరి నివ్వాలనుంది. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది. వసుధను బ్రోచు వీరముకై ఊపిరి నివ్వాలనుంది. నిలములో సమరములై నిరులైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. నిలములో సమరములై నిరులైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను యేసువా, తొలగిపోవు నీ పదముల మనసులు మమతలు అన్నియు నీ కొరకే. అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, మీరు నేర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీరి సహాయముతో మా దేహ ఆత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూర్చుచున్నారు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పును. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎంచోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవస్ని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపము రద్దు చేసను. తన మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్థుగీతము పాడుట ఎట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పితాని ఉనిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిశ్చించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావంలో సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చుచున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అతను నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భుజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము, వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ తమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయని ఎదురు చూచునేమో ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యర్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియంబతోనూ ఆమె భర్త జయప్ప గారితోనూ ధనులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. తండ్రి, ఇక్కడ చిన్న ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. దయతో మా విన్నపములను, మా అవసరములను మీరు ఆలకించండి. దయగల తండ్రి, నలుదిశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితవైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరము కూడా పరలోక పౌరులం, పరలోకానికి చెందిన బిడలము కాబట్టి ఆ ప్రభుని అడుగుదాం. యేసయ్యా, మమ్మందరినీ కూడా నీ బిడలుగా మలుచుమయ్యా అని భక్తితో వేడుకుందాం ఈ ప్రార్థన ద్వారా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, పూజపడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్నికిడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి శ్రద్ధ కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. లోక పాపములు పరిహరించు పరిహరించు ప్రభువా, ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే దివ్య గొర్రెపిల్ల. ఇలాంటి గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలి కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరినీ జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే చాలంత కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం, చాలంత కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏడుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏడుకోమంటే. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెదా ఆనందించెదా, ఆరగించెదా ఆనందించెదా, ఒక్కసారిగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనమేత. ఒక్కసారిగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనమేత. నిన్నే నేను స్మరించేదా జీవితాంతము వరకు, నిన్నే నేను భుజించేదా
జీవితాంతరకు ఒకే ఒక్కరిని ఎదుగుమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్కరిని ఎదుగుమంటే అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర పానము చేసుదా ప్రార్థన చేసుదా పానము చేసుదా ప్రార్థన చేసుదా ఒక్కసారిగా సాక్షమిచ్చుదా సేవ చేసుదా నా రక్షణ దాత ఒక్కసారిగా సాక్షమిచ్చుదా సేవ చేసుదా నా రక్షణ దాత నిన్నే నేను స్మరించెదా జీవితాంతము వరకు నిన్నే నేను భుజించెదా జీవితాహారముగా క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని సిద్ధపరచండి, శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయ క్రీస్తుని రెక్కల కరుణించండి, నుండి కారిపడిన నన్ను నీళ్ళను, కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు ఓ చేయండి, మంచి యేసువా, నా ప్రార్థన మీ ఆలకించండి, గాయముల లోపల నన్ను దాసుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుసుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని నేను కాలము మిమ్ము స్తుతించదను కాక. పరిపూర్ణ ఫలము గల జపము మహాముద్రముతో నేను మంచి చేసువాం దాసుడనైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవర వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనడి సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలయునని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుని ప్రసాదము చేత నిండిన మరి మా వందనం నేరుని వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఎండడి మా కొరకు ఇప్పుడను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడను ఎప్పుడను సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నేను ప్రభువుని ఒక్క వరము కోరుకుంటుని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యత నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.